హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతగానో ఉపయోగపడే కొన్ని మంచి మంచి టిప్స్ ఉన్నాయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ చూద్దాము. మనము గుమ్మం దగ్గర కానీ లేదంటే తులసి కోట దగ్గర కానీ ఇలా మట్టి ప్రమిదలు వెలిగిస్తూ ఉంటాం కదా, అవి ఒక్కొక్కసారి ఇలా ఆయిల్ అయితే ఇలా లీక్ అయిపోతూ ఉంటాయి. ఇవి మనకి కడగాలంటే చిరాకుగా ఉంటుందండి, ఎక్కువగా ఆయిల్ లీక్ అవ్వడం వల్ల. అలా కాకుండా ఉండాలంటే మట్టి ప్రమిదని ఇలా తీసేసుకొని ప్రమిదకి నైన్ పాలిష్ ఉంటుంది కదా ఇంట్లో, ఇలా అప్లై చేసేసేయండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా నెయిల్ పాలిష్ అప్లై చేసేసి ఇది మొత్తం డ్రై అయిపోయాక కనుక మనము దీపం వెలిగించుకున్నామంటే కొంచెం కూడా ఆయిల్ అనేది లీక్ అవ్వదు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము మిక్సీ జార్లు అయితే ఇలా లోపల వైపు కడుగుతూ ఉంటాం కానీ ఇలా కింద వైపు అసలు పట్టించుకోము. అవి ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుందండి అలాగే వదిలేయడం వల్ల. అలా కాకుండా దీన్ని వారానికి ఒకసారి కానీ లేదంటే 15 రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకోండి. వంట సోడా ఉంటుంది కదా, కొద్దిగా ఇలా వంట సోడా ఇలా స్ప్రెడ్ చేసినట్లు వేసుకోవాలి. తర్వాత వెనిగర్ ఉంటుంది కదా, వైట్ వెనిగర్, కొద్దిగా వైట్ వెనిగర్ వేసేసేయాలి. ఇలా వేయగానే చూడండి ఎలా పొంగుతూ ఉందో. ఇలా కొద్దిగా వైట్ వెనిగర్ వేసేసి మనము కొద్దిసేపు వదిలేసామంటే బాగా నానుకుంటుందండి. ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే చాలు. తర్వాత ఇందులోకి కొద్దిగా విమ్ జెల్ వేస్తున్నాను. మీ దగ్గర విమ్ జెల్ లేదంటే సోప్ కూడా తీసుకోవచ్చండి. మనము డిష్ వాష్ చేసే సోప్ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఒక వేస్ట్ బ్రష్ తీసేసుకొని ఇలా కనుక మనము నీట్గా ఇలా రుద్దేసాము అని అంటే ఎక్కువ కష్టపడే పని లేదండి. కొద్దిసేపు ఇలా రుద్దామంటే చాలు, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇక్కడంతా బ్లాక్గా అయిపోయి ఉంటుంది కదా, ఇదంతా ఇలా క్లీన్గా ఇలా రుద్దేసుకొని చూడండి ఎంత మురికి వచ్చేసిందో. చూస్తున్నారు కదా ఎంత నల్లగా ఉందో. ఇప్పుడు నేను దీన్ని వాటర్లో వాష్ చేసి చూపిస్తాను. ఇలా కనుక మనము వాటర్లో వాష్ చేసేసుకున్నామంటే క్లీన్ అయిపోద్ది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక బంగాళదుంప తీసుకున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఫోర్క్ తీసేసుకొని ఇలా చిన్నగా ఇలా బాగా ఇలా పొడిచామంటే హోల్స్ లాగా పడిపోతాయండి. అది మొత్తం రసం మొత్తం బయటికి వచ్చేస్తుంది. చూడండి ఇంత మెత్తగా అయిపోయి ఇలా రసం వచ్చేస్తూ ఉంటుంది బయటికి. ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసిన తర్వాత కొద్దిగా చక్కెర వేస్తున్నాను. తర్వాత తేనె ఉంటుంది కదా ఇంట్లో, కొద్దిగా తేనె వేసేసేయాలి. తేనె వేసేసి ఇవి 3 బాగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. పొటాటో పైన ఇలా మనము స్ప్రెడ్ చేసేసి దీన్ని మనం ఫేస్ పైన ఇలా రబ్ చేసుకోవాలండి. ఇది దేనికంటే మనకు మొటిమలు అయిపోయి కొందరికి నల్లటి మచ్చలు నిలిచిపోయి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ముంగు మచ్చలు ఇలాంటివి ఉంటాయి కదండి, వాళ్ళకైతే ఈ ఆలు అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇలా స్ప్రెడ్ చేసేసి ఒక 10 నిమిషాలు వదిలేయాలి. వదిలేసి కనుక మనం ఫేస్ వాష్ చేసుకున్నామంటే చాలా నీట్గా అయిపోతుందండి. మచ్చలు కూడా వెళ్ళిపోతాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అందులోకి కొద్దిగా కంఫర్ట్ వేస్తున్నాను. తర్వాత కొద్దిగా జవాదు పౌడర్ వేస్తున్నానండి. ఇవి 3 బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసి దీన్ని ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకోవాలి. ఇలా ఏదైనా చిన్న స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లోకి వేసేసుకోండి. స్ప్రే బాటిల్ లేదంటే ఒక వాటర్ బాటిల్ తీసుకొని మనము అందులో హోల్స్ చేసి వేసుకోవచ్చు. ఇది దేనికంటే మనము బట్టలు ఉతికేటప్పుడు కంఫర్ట్ వేసినా కూడా కంఫర్ట్ స్మెల్ అనేది రాదండి బట్టల్లో. అలాంటప్పుడు మనం ఐరన్ చేసేటప్పుడు ఇలా కాస్త ఇలా స్ప్రే చేసేసి కనుక ఐరన్ చేసుకున్నామంటే మనం కంఫర్ట్ జవాదు వేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ట్రై చేసి చూడండి. మనము నాప్కిన్స్ వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటాం కదా, అప్పుడు ఏం చేస్తారంటే ముందుగా ఇలా అన్నీ ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఇలా చివరి భాగంలో ఇలా పెట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేయాలి. టైట్గా ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసి కనుక మనం వాషింగ్ మిషన్లో వేసుకున్నట్లయితే మనం తీసి ఆరబెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అన్నీ ఒకే చోట దొరుకుతాయి. మనం ఒకటొకటి ఎదుక్కునే పని లేకుండా ఇలా ఒకే చోట దొరుకుతాయి. ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎప్పుడైనా ఇలా సిరప్ బాటిల్ ఓపెన్ చేసినది ఎప్పుడైనా బ్యాగ్లో ఊరికి అలా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాలంటే లీక్ అవుతూ ఉంటుంది బ్యాగ్లో వేసినప్పుడు. అలా కాకుండా ఉండాలి అని అంటే ఏం చేస్తారంటే ఇది ఇలా క్యాప్ ఓపెన్ చేసేసి ఇలాంటి రబ్బర్స్ ఉంటాయి కదా, ఒక రబ్బర్ తీసేసుకొని వేసేయండి ముందుగా. ఇలా రబ్బర్ వేసేసి కనుక మనం మూత పెట్టుకున్నట్లయితే సిరప్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది. మనము ఎప్పుడైనా జర్నీలో తీసుకెళ్ళాలన్నా కూడా మనకు టెన్షన్ లేకుండా ఉంటుంది. ఒక నాఫ్తలిన్ బాల్ తీసుకున్నాను ఇక్కడ. నాఫ్తలిన్ బాల్ తీసేసుకొని మెత్తగా దీన్ని పొడి చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇలాంటి పార్సల్ వచ్చిన బాక్సెస్ ఉంటాయి కదా, ఏదైనా వేస్ట్ బాక్స్ ఒకటి తీసేసుకోండి. ఇందులోకి
మనం పొడి చేసి పెట్టుకున్న నాఫ్తలిన్ బాల్ వేసేసుకున్నాను. తర్వాత కళ్ళుప్పు వేస్తున్నాను 1 స్పూను. తర్వాత కొద్దిగా వంట సోడా వేసేయాలి. ఒక హాఫ్ స్పూన్ అంతా వంట సోడా వేసేసేయాలి. తర్వాత కంఫర్ట్ వేసుకుంటున్నాను. కంఫర్ట్ వేసిన తర్వాత మూత పెట్టేసేయాలండి. ఇలా మూత పెట్టేసి మనము కాస్త ఇలా షేక్ చేయాలి. అన్నీ కలిసేలాగా ఇలా షేక్ చేసేయాలి. తర్వాత ఇలా ఒక ఫోర్క్ కానీ లేదంటే ఒక చాకు కానీ వేడి చేసేసి ఇలా హోల్స్ పెట్టేసేయాలి. ఇలా హోల్స్ పెట్టేసి దీన్ని మనము బాత్రూంలో కనుక పెట్టుకున్నట్లయితే బాత్రూంలో బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ట్రై చేసి మనకి ఇలా పాత టీషర్ట్ అయితే ఉంటాయి కదండి చిన్నపిల్లలు ఇంట్లో. చిన్నపిల్లలు లేకపోతే పెద్దవాళ్ళైనా తీసుకోవచ్చండి. ఇలా వేస్ట్గా టీషర్ట్ పడేయకుండా ఇలా చేసి చూడండి. టీషర్ట్ని అయితే ఇలా తిప్పి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు పైన భాగం మొత్తం ఇలా దగ్గరికి తీసుకొని ఇక్కడికి ఇలా పట్టుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఒక రబ్బర్ అయితే వేసుకోవాలండి. ఇలా రబ్బర్స్ అయితే ఉంటాయి కదా, ఏదైనా పార్సల్కి వచ్చినవి అలాంటి రబ్బర్స్ అయితే ఇలా వేసుకోవాలి. తర్వాత దీన్ని మనకు మిక్సీ ఉంటుంది కదండి ఇంట్లో, మిక్సీకి అయితే ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసేసుకుంటే, రబ్బర్ వేసేటప్పుడు ఉల్టా వేయాలండి. నెక్స్ట్ ఇలా తిప్పి పెట్టినట్లు పెడితే మనకు సీదా అయితే వస్తుంది. ఇలా వైర్ కూడా అందులోకి ఇలా పెట్టేసుకుంటే మనకు మిక్సీ అనేది క్లీన్గా ఉంటుందండి. క్లీన్ చేసే పని కూడా ఉండదు. చూస్తున్నారు కదా, ఇలా వంటగదిలో జిడ్డు అంతా పట్టేస్తూ ఉంటుంది కదా, అలా లేకుండా క్లీన్గా ఉంటుంది. ఒకసారి మనమైతే ఇలా వ్యానిటీ బ్యాగ్స్ అయితే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్తూ ఉంటాం కదండి, అప్పుడు వాటర్ బాటిల్స్ అయితే పెట్టుకెళ్తూ ఉంటాము. అదే వాటర్ బాటిల్ అస్తమానం ఇలా పడిపోతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, మనం ఎలా పెట్టినా కూడా ఇలా పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా స్టిఫ్గా ఉండాలంటే చూడండి, ఇలా ఒక రబ్బర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఒక సేఫ్టీ పిన్ అయితే తీసుకుంటున్నానండి. దాన్ని రబ్బర్కి ఇలా వేసేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా వ్యానిటీ బ్యాగ్ అయితే వేసేసుకోవాలండి. అప్పుడు మనం ఎలా యూజ్ చేసినా కూడా బాటిల్ అనేది కింద పడిపోదు. చూస్తున్నారు కదా, ఇలా టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం ఇలా దారాలు అయితే ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకోవడానికి పెట్టుకొనే ఉంటాము ప్రతి ఒక్కరు కూడా. ఇవి ఇలా విడిపోయి ఎంత చిక్కుపడిపోతూ ఉంటాయి కదా, దారం మొత్తం ఇలా విడిపోయి వేస్ట్ అవుతూ ఉంటుంది. అలా వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇదండి, ఇట్లా స్టిక్కర్స్ అయితే ఉంటాయి కదండి, వేస్ట్ ఏదైనా ఇంట్లో వాడనివి ఏవైనా ఉంటే వాటిని అయితే తీసేసుకోండి. ఇలా తీసుకొని ఇలా థ్రెడ్ అంతా ఇలా నీట్గా చుట్టుకొని ఇలా ఎండింగ్లో అయితే ఇలా స్టిక్కర్ అయితే పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే మనకి దారం తీసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఇలా పప్పీ క్లిప్స్ అయితే పేరు లేనివి ఉంటాయి కదండి, అవి పడేయకుండా ఒక బాక్స్లో వేసి పెట్టేసుకోండి. ఇవి బాగా యూజ్ అవుతాయి. ఇలా ఏదైనా మనం గ్రాసరీస్ తెచ్చింటాం కదండి, అవి కొద్దిగా వేసుకొని ఇంకా మిగిలినది ఉంటుంది కదండి, దానికి ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసి ఇలా ఈ పప్పీ క్లిప్ అయితే వేసి పెట్టేసినట్లయితే మనకు నీట్గా ఉంటుందండి. గాలి కూడా పోదు, అలాగే ఇలా పప్పులు కూడా ఫ్రెష్గా ఉంటాయి. కావాలంటే ట్రై చేసి చూడండి. మనము చపాతీలు చేసేసిన తర్వాత కొద్దిగా పిండి మిగిలిపోతూ ఉంటుంది. మనం ఒక గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము, అది నల్లబడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అని అంటే ఒక బాక్స్ తీసేసుకోండి, ప్లాస్టిక్ కానీ స్టీల్ బాక్స్ కానీ తీసేసుకొని కొద్దిగా కుకింగ్ ఆయిల్ వేసేసి ఇలా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయాలి. చేసేసిన తర్వాత చపాతీ పిండిని ఇందులో పెట్టేసి ఇలా నీట్గా ఇలా ఫ్లాట్గా అయితే ఇలా ఒత్తేసుకోవాలండి. కొంచెం కూడా గ్యాప్ ఉండకూడదు. ఇలా కనుక చేసినట్లయితే మెత్తగా ఉంటుంది, అలాగే సాఫ్ట్గా కూడా వస్తాయండి చపాతీలు. పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసేసి మనం ఇలా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే నల్లబడకుండా ఉంటుంది, చపాతీలు కూడా సాఫ్ట్గా వస్తాయి. టిప్ అండి, మనము అల్లం పైన ఇలా పొట్టు తీస్తూ ఉంటాం కదండి, ఇది చాకుతో తీస్తే మనకు తొందరగా పని అవ్వదండి. అలాంటప్పుడు ఇంట్లో ఇలా పీలర్ ఉంటుంది కదండి, పీలర్తో చూడండి ఇలా తీసామంటే తొందరగా వచ్చేస్తుందండి. చూడండి, మనం ఎక్కువ కష్టపడే పని లేదండి. ఎన్ని కేజీల అల్లమైనా కూడా ఇలా ఈజీగా పొట్టు తీసేయచ్చు. ఇలా ఏదైనా ఇరుక్కొని ఉంటుంది కదండి కాస్త, అలాంటప్పుడు ఇలా బరుకుగా ఉంటుంది కదా, అలాంటి చోటు ఇలా తీసామంటే నీట్గా తీసేయచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక గిన్నెలో నేను ఇక్కడ నీళ్లు తీసుకున్నానండి, 1 గ్లాసు. అందులోకి టీ పౌడర్ వేస్తున్నాను. ఈ టీ పౌడర్ కాస్త ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మెంతులు వేసుకోవాలి. 1 స్పూన్ మెంతులు, అలాగే 1 స్పూన్ బియ్యం వేస్తున్నాను. తర్వాత ఇందులోకి 1 గుప్పెడు పచ్చికరివేపాకు వేస్తున్నానండి. ఇవి 3 బాగా ఉడికేలాగా కాసేపు బాగా ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత దీన్ని పక్కన తీసేసుకుందాము. ఇది నైట్లో అయితే చేసి పెట్టుకుంటే చాలా మంచిదండి. నైట్ చేసి పెట్టి పొద్దున యూజ్ చేయొచ్చు. లేదు మాకు అంత టైం లేదు అని అంటే
అప్పటికప్పుడు ఇలా చేసేసుకొని ఇలా వడగట్టేసుకోవాలి. ఇది కూడా మనకేం వేస్ట్ అవ్వదండి. చెట్లు ఉంటాయి కదా ఇంటి దగ్గర, చెట్లు మొదట్లో వేసేస్తే చెట్లు చాలా బాగా వస్తాయండి. దీన్ని పక్కన పెట్టేస్తాము. చూడండి ఇది కాసేపు చల్లారాలి. కొద్దిసేపు చల్లారాలండి, ఎక్కువ వేడి లేకుండా. ఇలా చల్లారిన తర్వాత మీరు తలస్నానం చేయడానికి ఏ షాంపూ అయితే యూస్ చేస్తారో ఆ షాంపూ వేసేయండి. మీ హెయిర్కి ఎంత కావాలో అంత చూసి వేసుకోండి. ఇలా వేసేసి మిక్స్ చేసేసి దీన్ని కనుక మనం తలస్నానం చేసుకున్నట్లయితే దీంతో హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. హెయిర్స్ చాలా స్మూత్గా ఉంటాయి, సిల్కీగా ఉంటాయండి. ఊడిపోయిన హెయిర్ కూడా రీగ్రోత్ అయితే అవుతుంది. ట్రై చేసి చూడండి, ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదండి, ఎందుకంటే అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.